పోతే అంత అఘాతమే కనపడొస్తుంది. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా గంట్యాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిని డాక్టర్ హేమలత మలేరియా వ్యతిరేక మాసోత్సవాలపై అవగాహన కల్పించారు. జూన్ 1 నుంచి 30 వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మలేరియా నియంత్రణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మనం సాధించగలం, మనం సాధించాలి అనే థీమ్తో గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రతి శుక్రవారం డ్రై డే, ఫ్రైడే కార్యక్రమాలు నిర్వహించి దోమల వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ గంట్యాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ హేమలత మాట్లాడుతున్నాను. మనకి మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు అని జూన్ 1 నుంచి 30వ తారీఖు వరకు కూడా మలేరియా నియంత్రించడం కోసం అవగాహన సదస్సులు కండక్ట్ చేయమని చెప్పి మనకి గవర్నమెంట్ వారు ఆదేశించారండి. స్వీకరించుకొని మనం ఈ సంవత్సరం థీమ్ మనం సాధించగలం, మనం సాధించాలి అనే థీమ్తో మనం ఏం చేయాలంటే మలేరియాని ఎలా నియంత్రించాలో అది దోమకాటు వల్ల వస్తుంది. సో మనం ఏంటంటే మన చుట్టుపక్కలంతా పరిశుభ్రంగా ఉంచుకోవడము, నిల్వ నీళ్ళు లేకుండా ఉంచుకోవడము, దోమతెరలు వాడడము, అలాగే ఎక్కడెక్కడైతే ఈ టైర్లైనా లేదా ఎక్కడైనా ఏవైనా నిలవ నీరు ఉండకుండా చూసుకోవడము, ఇవి చెయ్యాలి. అలాగే ప్రతి వారానికి ఒకసారి ఫ్రైడే డ్రైడే పాటించడం చేయడం వల్ల మనం అందరం ఈ రానున్న వర్షాకాలంలో ఈ దోమలను నియంత్రించుకొని మలేరియా బారిన పడకుండా ఉంటాము. ఒకవేళ ఎవరికైనా జ్వరం వచ్చినా కూడా ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రం కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానీ వచ్చి మేము రాసిన మందుల్ని టెస్టులు చేయించుకొని ఒకవేళ ఎవరికైనా ప్రాబ్లంగా ఉంటే రాసిన మందులన్నిటి కోర్స్ని మాత్రం కంప్లీట్గా వాడాలని కోరుకుంటున్నాను. సూపర్ స్టార్ కృష్ణ 84వ జయంతి సందర్భంగా కనిగిరిలోని శ్రీనివాస మహల్ సెంటర్లో అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అభిమానులు కేక్ కట్ చేసి తమ అభిమాన నటుడి సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సూపర్ స్టార్ అభిమానులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. కృష్ణ తెలుగు సినీ పరిశ్రమకు అందించిన సేవలను ఈ సందర్భంగా అభిమానులు కొనియాడారు. वीडियो काटे जा वीडियो एक वीडियो काटे हाँ बराबर ये कंटिन्यू करो नहीं तो जरा खोते वीडियो करो नहीं तो ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బడేటి చంటి ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డిహప్పల నాయుడు కలిసి 34 మంది బాధితులకు 12.24 లక్షల CMRF చెక్కులు, 11 మందికి 24.23 లక్షల విలువైన LOC కాపీలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలూరు నియోజకవర్గంలో 659 మందికి 5.74 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎందుకంటే ఇవన్నీ చెప్పేది ప్రజలకి మనం దగ్గరగా ఉంటే ప్రజలు అనేక సమస్యలు చెప్తారు. ఆ సమస్యల్లో మీరు తీర్చగలిగిన బోళ్ళని ఉంటాయి. మీరు తీరుస్తే వాళ్ళతో మీరు రిలేషన్షిప్లో ఉంటేనే ప్రజలు మనతో మమేకం అవుతారని అనేక సార్లు చెప్పారు. అది వాస్తవం కూడా. మేము కూడా గ్రౌండ్ లెవెల్లో అలా తిరగటం వల్లే మేము అనేక మంది ప్రజలకు దగ్గరయ్యాం. ఏదైనా విషయం ఉంది అని అంటే చేయగలిగిన పనిని చేయటం, లేదు అనంటే వాళ్ళని కన్విన్స్ చేసి పలానప్పుడు అవుద్దని చెప్పగలుగుతున్నాం అనంటే ధైర్యంగా అది మేము ప్రజల్లో ఉండబట్టే. ఈ రోజుకి అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు ఇందాక రెడ్డప్పల నాయుడు గారు చెప్పినట్టు నేను కూడా గతంలో అన్నగారు ఉన్నప్పుడు చూశాను. కానీ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎంత రావటం అనేది ఎప్పుడు రికార్డు స్థాయిలో రమారమి దగ్గర 6 కోట్ల రూపాయల దాకా అంటే 5.74 లక్షల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో ఏలూరు ప్రజానీకానికి వచ్చిందంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి
ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నమస్కారం. మరి ఈ రోజున గౌరవ ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ సంటి గారు వారి యొక్క ఆధ్వర్యంలో మరి యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నేపథ్యంలో దేవస్థానం ప్రత్యేక సేవలు ప్రారంభించింది. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉచిత దర్శన క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు ఉచిత అల్పాహారం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఈవో పెంచల కిషోర్ ప్రారంభించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ ఎస్వి కృష్ణారెడ్డి, అన్నదానం ఇన్ఛార్జ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు ఈ వేసవి సెలవులు ఉండడం వల్ల ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు, రద్దీ పెరుగుతూ ఉంది. సో ముఖ్యంగా దర్శనానికి కూడా 1.5 hours 2 hours వరకు దర్శనం పడుతుంది. కాబట్టి మనము భక్తులకి అన్నప్రసాదాన్ని చాలా ఎక్కువసేపు షెడ్లో ఉంటారు కాబట్టి అన్నప్రసాదం కొంత ఇవ్వాలని ఏదో ఒక పొంగల్ కానివ్వండి, లేకపోతే సాంబార్ రైస్ కానివ్వండి, పెరుగన్నం కానీ ఇలాంటి ప్రసాదాలు క్యూ లైన్లో ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈరోజు ఎక్కువ మంది పిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, కొంతమంది షుగర్ పేషెంట్స్ అలా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఉపశమనం కలిగించడానికి మనం ఇలాంటి ప్రసాదాలు అందజేస్తాం. దీన్ని ఈ ఎండాకాలం వరకు పూర్తిగా మనం చేసి తర్వాత వేరే ప్రసాదాల కోసం ఆల్టర్నేటివ్ ఆలోచిస్తాం. ప్రజెంట్ ఈ వేసవి సెలవుల తాకిడిలో భక్తులు ఎక్కువ మంది ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మన కాణిపాక దేవస్థానంలో స్వామివారిని సుమారుగా 30,000 మంది ప్రతిరోజు దర్శనాలు చేసుకుంటున్నారు కాబట్టి మనకి ఈ ఆలస్యం అవుతూ ఉంది. 1.5 hours 2 hours అవుతుంది. భక్తులు కూడా చాలా ఓపికగా దర్శనం చేసుకొని క్యూలో ఉండి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. వారికి మంచినీరు కానివ్వండి, మజ్జిగ ఇలాంటి ఏర్పాట్లన్నీ కూడా ఉచిత ప్రసాద వితరణ కూడా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి మేము సిబ్బంది చూస్తున్నాం. థ్యాంక్ యూ. ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర డీఎస్సీపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను ఖండించారు. గత 5 ఏళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం హామీ మేరకు ఉద్యోగాల భర్తీ చేపడుతుంటే రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మహానాడు విజయవంతం కావడం, ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన ఒంగోలులో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో బాగా మెరిట్ చూపించి వాళ్ళందరూ కూడా ఒక మంచి దీనికి వచ్చారు. వాళ్ళని అభినందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఓగి నరసింహారెడ్డి గారు, అలాగే బాలాజీ గారు, సత్య గారు, ఇంకా ఇతర నాయకులు పెద్దలందరూ కూడా మరి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మహానాడు కనీ విని జరగని రీతిలో ఇవాళ అద్భుతంగా జరిగింది. ఎక్కడ కూడా మనం చూడాలి. దగ్గర 24 లక్షల మంది కార్యకర్తలు, నాయకులు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా లైవ్లో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వీక్షిస్తమే కాకుండా ఆ తీర్మానాలను అన్నిటి కూడా వాళ్ళు బలపరుస్తూ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా ఈరోజు ఏ రాజకీయ పార్టీ, ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున స్పందన, దాదాపు 21 తీర్మానాల్ని చర్చించడం జరిగింది ఈ మహానాడు ద్వారా. ఇవాళ ఇంత చక్కగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుట్రపూరితమైన ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం గొల్లమందల గ్రామానికి పోలీసులు అధికారికంగా డ్రగ్స్ రహిత గ్రామంగా ప్రకటించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో నిర్వహించిన డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో సిఐ గిరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.
డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతా అంశాలపై ప్రజలకు సూచనలు చేశారు. ఎస్ఐ గంధం మహాలక్ష్మణుడు మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనకు ప్రజలు సహకారం అవసరమన్నారు. అనంతరం గ్రామస్తులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. మరియు మాదక ద్రవ్యాలు వాడనని ప్రమాణం చేస్తున్నాను. నేను నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులకు ఎటువంటి మత్తు పదార్థములు, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వినియోగించకూడదని సూచిస్తున్నాను. నేను నా సమాజాన్ని మాదక ద్రవ్యాల వినియోగం నుండి రక్షించుటకు ప్రయత్నిస్తానని టోల్ ఫ్రీ నెంబర్ 1972 గురించి అవగాహన కలిగి ఉండి చైతన్యం కలిగిస్తూ మాదక ద్రవ్యాల నివారణకు నా వంతు కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో భరతమాత సాక్షిగా నా ఆత్మ చేస్తున్నాను. ఓకే. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని గొరకమ్మి సమీపంలో సంచరిస్తున్న పెద్ద పులిని బంధించే ప్రయత్నం విఫలమైంది. డ్రోన్ కెమెరాలు, ట్రాక్టర్ల సహాయంతో పులి కదలికలను గుర్తించిన అటవీశాఖ అధికారులు సబ్ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి నేతృత్వంలో 5 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. డ్రోన్ ద్వారా పులి ఆచూకీ తెలుసుకున్న షూటర్లు దానిని బంధించేందుకు సిద్ధమయ్యారు. అయితే పులి దట్టమైన పొదల్లో ఉండటంతో ట్రాంక్యులైజర్ షాట్ వేయడం సాధ్యపడలేదు. దీంతో పెద్ద పులి అక్కడి నుంచి తప్పించుకుంది. పులిని సురక్షితంగా బంధించేందుకు అధికారులు, సిబ్బంది నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని, త్వరలోనే అదుపులోకి తీసుకువస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు. అవుతుంది కదా, చూసాడు కదా, అది కాదు. బాపట్ల మున్సిపాలిటీ 33వ వార్డు చెంగలరాయుల తోటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు, బావుడా చైర్మన్ ఎస్ రాజశేఖర్ బాబుతో కలిసి లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ బి సింగయ్య, మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ తహసీల్దార్ షేక్ సలీమా తదితర అధికారులు పాల్గొన్నారు. అయిపోయింది. ఏం కావాలమ్మా? అయిపోయింది. ఏం కావాలమ్మా? అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తామరబ్బ శివారు ఒడ్డుపాడు గ్రామంలో భారీ గిరినాగు ప్రత్యక్షమై కలకలం రేపింది. సుమారు 16 అడుగుల పొడవున్న పాము జనవాసంలోకి రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు హడావిడిని గమనించిన గిరినాగు సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి వెళ్ళింది. వెంటనే సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్స్ కృష్ణ అక్కడికి చేరుకుని అరగంట పాటు శ్రమించి పామును సురక్షితంగా పట్టుకున్నాడు. అనంతరం అటవీశాఖ అధికారులు సింహాచలం పదాల్, స్వర్ణలత, నాగరాజు సమక్షంలో దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఓకే ఓకే, కదలవద్దు కదలవద్దు. రాళ్ళు తీసుకుంటాయేమో. అది
వదిలేనా వదిలేరా ఇంకా నీట్గా ఎత్తుకుంటుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఆర్టీసీ బస్టాండ్లో విజయవాడకు వెళ్లే బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం నుంచి బస్సులు రాకపోవడంతో గంటలు తరబడి నిరీక్షించిన ప్రయాణికులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా సిపిఎం నాయకులు కూడా నిరసనలో పాల్గొన్నారు. విజయవాడ మార్గంలో వెంటనే అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్ స్వయంగా వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బస్సుల కొరతతో విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం గింజేరు గ్రామంలో సోమవారం నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 62.34 లక్షల మందికి పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ నగదు అందజేశారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరవేస్తోందన్నారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకురాలు బగ్గు అర్చన, మండల అధ్యక్షుడు కొండపల్లి భాస్కర నాయుడు, అల్లు విజయకుమార్, గ్రామం నాయకులు శ్రీనివాసు, ప్రసాద్, కార్యకర్తలు పాల్గొన్నారు. 1వ తారీఖున పెద్దనాడ నియోజకవర్గం గంట్యాడ మండలం బీజేపీ గ్రామంకి వచ్చి పేదల సేవలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ గ్రామంలో 10 హౌసెస్ వరకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ పథకాన్ని సుమారు 62,38,000 మందికి పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. 27,738 కోట్ల రూపాయలని ఈరోజు పెన్షన్ నిమిత్తమే రాష్ట్రం అంతా కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు తుని నియోజకవర్గంలో ఆయన పర్యటన చేస్తున్నారు. రాష్ట్రం అంతా కూడా పెన్షన్ కార్యక్రమంలో ప్రతి శాసనసభ్యులు కూడా ప్రజల వద్దకు వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడమే కాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇబ్బందులున్నా, ఏమున్నా, కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా ఏ కష్టం ఉన్నా కూడా పరిష్కారం చూపించేలాగా మీ అందరూ కూడా పనిచేస్తున్నాము. మరి ఈరోజు ఈ గ్రామం రావడం, ఇక్కడ ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడడం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం, వాటికి పరిష్కారం చూపించడం అన్నీ కూడా మంచి విషయం కింద తెలియజేస్తున్నాం. మహానాడు కేంద్రంగా తెలుగుదేశం పార్టీ మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించాలని తీర్మానం చేసుకోవడం జరిగింది. దానికి సానుకూలంగా ప్రభుత్వ పరంగా కావాల్సిన చర్యలన్నీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. దానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ఎచ్చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2005-2006 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు 20 వసంతాల ఆత్మీయ కలయిక వేడుకను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు, మాజీ హెచ్ఎంఏ సోమేశ్వరరావు హాజరై విద్యార్థులను అభినందించారు. పాఠశాలలో చదివిన విద్యార్థులు నేడు ఉన్నత స్థానాల్లో ఉండటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులు తమ విద్యార్థి దశ జ్ఞాపకాలను పంచుకుంటూ గురువులను ఘనంగా సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఆ అబ్బాయి ఎవరు? నా స్టూడెంట్. కలెక్టర్ గారు ఒక ప్రశ్న వేశారు, ఈ అబ్బాయి ఎవరు, మీకు పట్టుకొని వచ్చిన వాడు ఎవరు అని అడిగారు. అంటే నా చుట్టం ఎవరు కాదు సార్, నాకు విద్యార్థి మోసుకుని వచ్చేది కుర్రోడు అదే చదువుకున్నాడండి అన్న. వెంటనే ఆ ప్రక్కనున్న డిఓ గారు, పగడాలమ్మ గారు డిఓ గారు ఉన్నారు. చూడండి, ఈరోజు ఉపాధి 2022లో నాకు ఈ అవార్డు ఇచ్చారు. ఇప్పటికి అతను 2018లో రిటైర్ అయిపోతే విద్యార్థులు ఇప్పుడు అతను చేస్తున్నారు. అంటే మంచిదే నాయన అబ్బాయి, నువ్వు మ్యాథ్స్ తీసుకుని జాగ్రత్త బయటికి వెళ్ళిపోరాను. నేనే సెలెక్ట్ అవ్వడం బయటకు తీసుకొని వెళ్ళిపోరాన్నారని ఆ ప్రశ్న ఆడలేదు, ఏడీ లేదు. ఇదే ఒక్కొక్కరికి 5 ప్రశ్నలు 6 ప్రశ్నలు లేదు, నువ్వు తీసుకుని వెళ్ళిపోరాను. అప్పుడు జాగ్రత్తగా తీసుకుని వెళ్తాను. ఇంకా కలెక్టర్ గారు, కలెక్టర్ గారు అయితే నేను వచ్చాను బయటికి. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత డిఓ గారు చెప్పారు, మీరు విద్యార్థి ఎప్పుడైతే మీకు మోసుకొని వచ్చారో. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ డివిజన్ పరిధిలో కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఫేజ్ 2 కాలనీ, హూడా కాలనీ పార్కుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 1.40 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులు ప్రజలకు మెరుగైన వాతావరణాన్ని కల్పించనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్కులు ప్రజల ఆరోగ్యం ఆహ్లాదానికి దోహదపడతాయని అన్నారు. పచ్చదనం పెంపొందడంతో పాటు నడక వ్యాయామానికి అనుకూల వాతావరణం కల్పిస్తామని తెలిపారు. ప్రజలు పార్కులను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే 78,56,000 చిత్తూరులో 2 BHP ఫేజ్ 2లో పార్క్ డెవలప్మెంట్కు 80 లక్షల రూపాయలు, అలాగే 78,56,000 ఈ ఉడాకాలనీ తెల్లాపూర్ మధ్యన ఉన్న ఫారెస్ట్ పార్కు, వాకింగ్ పార్కు, ఓపెన్ జిమ్ము 60 లక్షల రూపాయలతోటి డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో తెల్లాపూర్ డివిజన్ పటాన్చెరు సర్కిల్ అంటేనే ఒక మినీ భారతదేశం లాంటిది మన కాన్స్టిట్యున్సీ. పొద్దుగా లేచి వాకింగ్ చేయాలన్నా, జిమ్ చేయాలన్నా ఏ డాక్టర్ దగ్గరికి పోయినా అడ్వైజ్ చేసేది అది ఒకటే. పిల్లలు కానీ, పెద్దలు కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా సరే సీరియస్గా దీని మీద ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి పార్కుల మీద పటాన్చెరు డివిజన్లో 18 పార్కులు ఎట్ ఏ టైం శాంక్షన్ తీసుకొని అన్ని ఆన్గోయింగ్ వర్కులు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి తొందరలోనే 2 నెలల లోపలనే ఇవన్నీ మళ్ళా తిరిగి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని తెలియజేస్తూ. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని మధురపాడు అడవి రాజుపాలెంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించిన ఎమ్మెల్యే రచ్చబండ వద్ద ప్రజా దర్బార్ నిర్వహించి గ్రామస్తుల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, గ్రామీణాభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ఈ రోజున పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా కింద మద్దురుపాడులో ఉన్నటువంటి అడవిరాజుపాలెంలో సందర్శించడం జరిగింది. కూడా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా అర్హులైనటువంటి అందరికీ కూడా మేము పెన్షన్లు అందిస్తూ ఉన్నాం. అతి త్వరలో ఎవరికైతే గత 2 సంవత్సరాల నుంచి పెన్షన్లు రాక వయసు వచ్చినా కూడా రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అతి తొందరలోనే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయించి వారికి కూడా అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కావలి మున్సిపాలిటీ వారు కావలిలో ఉన్నటువంటి 40 వార్డులలో ప్రతి వార్డులో ఉన్నటువంటి డ్రైనేజీలని క్లీన్ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మే 22వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ లోపల
అన్ని వార్డులో గ్యాంగ్ వర్క్ చేసి వార్డులో ఉన్నటువంటి 2-3 శానిటేషన్ సిబ్బందితో కాకుండా 20-30 మందిని ఒక ప్రాంతానికి కేటాయించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనేజీలు ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎస్సి నియామకాల్లో ప్రభుత్వం పారదర్శకంగా 16,347 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. ప్రజల్లో ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ గవర్నమెంట్ రామా ఇచ్చేది బండి బాగా నడుపుతున్నావా? అంతకుముందు అలవాటు ఉందా నీకు? అదే ఛార్జింగ్ బండి. పెట్టుకోలేదా? ఎంత పర్సెంటేజ్? 4,000 పెద్దమ్మా. 4,000 ఎవరింట్లో ఉండేది? మీరా? సరే అమ్మ, అయితే పెద్దారు వచ్చి 5కి ఇచ్చిపోయింది. మా నాన్న పట్టుకో. గ్రామం సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి మీ పింఛను నగదు 4,000 రూపాయలను మర్యాదపూర్వకంగా మీ చేతి. విన్నావా ఏం చెప్పారు? 4,000 అని చెప్పారా? సరే అయితే వీళ్ళమ్మ. నమస్తే అమ్మ. కలిసే ఉంటారా? కలిసి మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇంకా కూడా కానీ మాకు